మీ ప్రయత్నానికి నమస్కారం. కోదండరామ్ గారు ఉండగానే 2 పాయింట్లు చెప్పదలుచుకున్నా. చెప్పడం చాలా విషయాలు చెప్తాం, ఎవరు మాట్లాడినా అర్ధగంట గంట సేపు మాట్లాడగలేటువంటి నైపుణ్యం ఉంది. నేనేమంటున్నా, ఈ అన్ని సమస్యలకు కారకులు కంప్యూటర్లో సాఫ్ట్వేరు కేవలం అధికారులు మాత్రమే కాదు, దీన్ని నడిపే ప్రభుత్వం. వీటన్నిటికి కారణం నడిపే ప్రభుత్వం. దాన్ని అంగీకరించాలి మనం. ధరణి వచ్చినప్పుడు నేను కూడా ఉన్నా, నేను కూడా చాలా డిబేట్ చేసిన, నేను చాలా కొట్లాడినా కూడా. ఎందుకంటే తెలంగాణ భూమి కోసం ఎంత రక్త తర్పణం చేసిందో, భూమి కుటుంబానికి ఎంత సోషల్ స్టేటసో, భూమి పట్ల రక్తాన్ని పంచుకొని పుట్టిన అన్నదమ్ములే ఎట్లా చంపుకుంటారో అది చూసిన తెలంగాణ. కాబట్టి దీంట్లో 100కు 100 మీరు అన్నారు ఒక మాట, నేను సూచన కోసం చెప్తున్నా సుమా, నీవు నేను గదే మాట్లాడుకుంటాం, గదే ఫిలాసఫీ ఉంటుంది. కానీ సమగ్రంగా చర్చించిన తర్వాతనే భూభారతి వచ్చింది. ఓకే, వస్తే అఫిడవిట్ ఎక్కడ ఎందుకోసం పడ్డది? ఇది ఎందుకు పెట్టినట్టు అఫిడవిట్? ఎవరు పెట్టినట్టు అది? 2, ఇది రిజిస్టర్ కావాలంటే 30 ఏళ్ళ క్రితం కొనుక్కున్నాడు ఇవాల్టి వాల్యూ ప్రకారం రిజిస్టర్ చేసుకునేటువంటిది ఎందుకు వస్తుంది చెప్పండి మీరు? చెప్తున్నా కోదండరామ్ సార్, నేను ఎందుకు అంటున్నా అంటే అవగాహన లేకుండా ఉండం కోదండరామ్ సాబ్, అవగాహనతో చేస్తే గుర్తుపెట్టుకోండి. డ్రైవ్ చేయవలసింది ప్రభుత్వం. సీసీఎల్ఏ డ్రైవ్ చేయడు, రెవెన్యూ సెక్రటరీ డ్రైవ్ చేయడు, కలెక్టర్ డ్రైవ్ చేయడు. డ్రైవ్ చేయవలసింది ప్రభుత్వం డ్రైవ్ చేయాలి. ఇవాళ నేను ఎందుకంటున్నా అంటే, ఇంతకుముందు వక్తలు చాలామంది మాట్లాడారు, అనేక సమస్యలు ఉన్నాయి, ఇదొక సమస్య. ఇక్కడనే అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం. ఏమని? భూభారతి సమస్య, ధరణి సమస్య ఈ ప్రభుత్వం కూలిపోవడానికి ఒక కారణమని ఇంతకుముందు ఏదో వక్తలు చెప్పిండ్రు. ఇంత 60 లక్షల మంది రైతులకు సంబంధించిన, ఇవాళ ఇంకొకరు ఉన్నారు, వారు నరసింహరెడ్డి గారు 85% పరిష్కారం అయింది కానీ 15% అని చెప్పి, ఒక 85% నిజంగా పరిష్కారం అంటే మళ్ళీ భూభారతి వచ్చిన తర్వాత కూడా 70 లక్షల మంది దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో మనం ఆలోచన చేసుకోవాలి. అంటే ఎంత విఫలమైందో నేను విన్నాను. నేను అసెంబ్లీలో కూర్చొని అటు ఉన్నప్పుడు విన్నా నేను, ఏ రాష్ట్రంలో ఏ దేశంలో భూ రికార్డ్స్ అవి గొప్పగా ఉంటాయో ఆ రాష్ట్ర ఆ దేశ జీడిపి 2% పెరుగుతుందని చెప్తే నేను కూడా సంబరపడ్డా. కానీ జరగలే. పెయిన్ మీద నుంచి వెళ్ళి పొయ్యిలా పడ్డారు, తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు అయింది అనేటువంటి ఫీలింగ్ వస్తుంది కోదండరామ్ సార్. నేను మల్కాగిరిలో ఉంటా, మీకు తెలుసు. నేను మల్కాగిరిలో ఉంటుంది, మీకు తెలుసు. నాకు నిత్యం ఇదే సమస్యలు వస్తాయి, దాన్ని అర్థం కాకనా? అర్థమైతే తప్పకుండా, అర్థం కాకుండా ఎందుకు ఉంటుంది? బుక్కుపాదం ఇలా ఎప్పుడో 1984 150 గజాలు 200 గజాలు కొనుక్కున్నాడు. నీకు తెలుసు, సింగరేణిలో ఉన్నాడో ఎక్కడో చిన్న వాళ్ళు కొనుక్కుంటారు. అప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అది ఆస్కారం ఉండదు, ఎందుకంటే అక్కడ మనుషులు నివసించే స్థలం కాదు కాబట్టి. 10 రూపాయల గజ 20 రూపాయల ఓ 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో అక్కడ ఒక ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం వస్తే, వాడు ఇల్లు కట్టుకుంటే ఇంకొక బ్రోకర్ కొడుకు వచ్చి దాన్ని పట్టా చేయించుకొని, అరే నీకేం లేదురా అంటే ఎన్ని మాటలు చెప్తుంది సార్. ఎన్నడికి నాతో కొట్లాడలేవు, నువ్వు నెగ్గలేవు, కోర్టులను నేనే మేనేజ్ చేస్తా, నా దగ్గర డబ్బులున్నాయి, నా దగ్గర పోలీసులు కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంది, నాకు అందరు ఎవరు గెలిచినా నా వాళ్ళే అని చెప్పే మాట వస్తుందంటే ఎవడు కంట్రోల్ చేయాలి? చట్టం ఉంటుంది కోదండరామ్ సాబ్, చట్టం ఉంటుంది. కానీ చట్టం ఎవడి చేతిలో ఉంది, ఎవడి కోసం అమలు చేయబడుతుంది చాలా ఇంపార్టెంట్. ఇవాళ అంటున్నా అన్ని చట్టాలు ఉన్నాయి, కానీ ప్రజలను ఆదుకునేటోడు మాత్రం లేకుండా పోతే ఆ చట్టం కూడా చట్టుబడలు అవుతుంది. ఇవాళ నేర్చుకునే సత్యం కాబట్టి ఇవాళ ఏమీ లేదు. బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపించేటువంటి మాట ఏంటంటే, ఇవాళ ఎక్కడో కాడ ప్రభుత్వాన్ని నిజాయితీ ఉంటే గతంలో లేదని మనం ఓడగొట్టాం. ఇవాళ నిజాయితీ ఉంటే ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల నేను కల్లారు చూస్తా కోదండరామ్ సాబ్, ఎన్నెన్ని భూములు ఎంతెట్లా దళితుల భూములు అయితే ఇట్లా గుంజుకుంటూ అంటారు. వాడు ఏం అది ఉండదు. నువ్వు రోడ్ల మీద వాళ్ళ భూములే గుంజుకుంటావు, గవర్నమెంట్ కార్యాలయాలు వాళ్ళ భూములే గుంజుకుంటావు, డబుల్ బెడ్రూమ్ కట్టాలి వాళ్ళ భూములే గుంజుకుంటావు. మీకు తెలిసి అలా నేను అడుగుతున్నా, భూమి సమస్య ఇంత గంభీరమైన సమస్యని అంగీకరించడం కదా, ఇంకా పక్కకున్న ఆంధ్రప్రదేశ్ ఏం చేసి చెప్పండి, ఈ పక్కకున్న కర్ణాటక ఏం చేస్తుంది చెప్పండి.
అసైన్మెంట్ భూములు బీదలకు ఇచ్చినాయి 20 ఏళ్ళకో 15 ఏళ్ళకో వాళ్ళకి పర్మనెంట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వం అంతకుముందు ఇచ్చిన వాళ్ళు ఎవరో మీకు తెలుసు, ఎందుకు ఇలా వాళ్ళకి హక్కులు కలిగించలేకపోతుంది. ఇవాళ అంటున్నా హైదరాబాదులో మీకు తెలుసు నాకు తెలుసు, నా ఊళ్ళో 2 లక్షల రూపాయలు నాడు కూడా హైదరాబాద్లో 10,000 రూపాయలకు ఎకరం ఉండేటువంటి పరిస్థితి. నా దగ్గర 100 రూపాయలు, ఇక్కడ 10,000. ఇలా అది 10 కోట్లయింది, 20 కోట్లయింది. భూముల వాల్యూస్ పెరిగిన తర్వాత గీ దళితులకు గింత వాల్యూ భూములు ఎందుకని అని చెప్పి ఇలా అనేక రకాలు గుంజుకుంటా ఉన్నారు. ఇలా లక్షల ఎకరాల భూముల్ని కొత్త 400 గజాలు ఇస్తాం, 600 గజాలు, అదొక మాట. ₹1 కూడా కంపెన్సేషన్ కూడా గుంజుకున్నారు గతంలో. మీ గజ్వేల్లో ఏం జరిగిందో మీకు తెలుసు, ఎన్ని వేల ఎకరాలు గుంజుకున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, ఇక్కడ కూడా ప్రభుత్వానికి కనుక నిజాయితీ ఉంటే అందరం అన్నం నేను అటెండ్ అయ్యేది 25 ఏళ్ళుగా ఉన్నా సార్. నేను 25 ఇయర్స్ నుంచి కాన్స్టెంట్గా ఉన్నా. ప్రతి రెవెన్యూ సదస్సుకి గ్రామీణ ప్రాంతాల్లో పోయేది, అక్కడికక్కడ ఎట్లా పరిష్కారం అయ్యేది చూసినాం. ఇవాళ కరప్షన్ అంటున్నాం, అధికారులు ఇంటలేరు అంటున్నాం. ఎవడు వినిపించాలి చెప్పండి మీరు? మా చేతిలో కలెక్టర్ లేరు, మా చేతిలో సీసీఎల్ లేడు, మా చేతిలో ఎంఆర్ఓ లేడు. చెప్పండి. మొత్తం ప్రభుత్వం ఇలా ఎన్నికలైనప్పుడు అందరం వచ్చి బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇచ్చిపోతాం, ఇది చేస్తాం అది చేస్తాం. ఏ కెపాసిటీ చేస్తావు? ఇవాళ ఎందుకు అమలు తెలియదు, అది ఇంపార్టెంట్. అందుకని ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను ఆ లోతులోకి పోని ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎన్ని లక్షల ఎకరాలు పోయింది, ఇవన్నీ దొరికిపోతున్నాయి. కానీ కన్నీళ్ళు పెడుతున్నాయి సార్. ఇవాళ నిజంగా చెప్తున్నా, ఒక్క రైతు కూడా ఇవాళ చాలా దిక్కులు చూసి అంతకుముందు గింత దారుణ పరిస్థితి లేదు. ఇవాళ భూమి కొనుక్కున్నోడికి కూడా ఏమైద్దో అనేటువంటి భయం ఉన్నది, ఇల్లు కొనుక్కుంటోని కూడా ఏమైద్దో భయం ఉంది. 40 ఏళ్ళ కదా మీకు తెలుసు ఎల్బీ నగర్ ఎప్పుడు సార్? ఎల్బీ నగర్ ఎప్పుడు చెప్పండి? కొనుక్కున్న భూమి ఇలా దాన్ని తీసుకొచ్చి ఇది పొరం భోగి అని చెప్పి వేసి పడేసి వేస్తే వాళ్ళు పాపం పోయి మొరబెట్టుకుంటే కాళ్ళు పట్టుకుంటే ఇచ్చిన జీవో 118 ఎందుకు ఇచ్చినా మీకు తెలుసు. ఇచ్చి ఏమిచ్చిండు 118లో? వాళ్ళు కొనుక్కున్న వాళ్ళ భూమి ఇలా ప్రభుత్వం ఇచ్చిన పుక్కడ భూమి కనుక నువ్వు మారిస్తే పుక్కడ భూమిలో కట్టుకునే ఇల్లు అమ్ముకోగలరా సార్ చెప్పండి? అంటే ఎన్ని ఉన్నాయి ఇవన్నీ. అనేక దుర్మార్గాలకు కారణం ప్రభుత్వాలు తప్ప ఇంకోటి కాదు సుమా. కొట్లాటలు కాదు సుమా, ప్రజలు కాదు సుమా. ఇవాళ వాళ్ళకు రావాల బుద్ధి, వాళ్ళ మీద ఫైట్ చేయాల్సిన అక్కడ ఉండేది. తప్పకుండా చేస్తారు తెలంగాణ ఎప్పుడు నిద్రపోయే తెలంగాణ కాదు, చేతులు కట్టుకునే తెలంగాణ కాదు. సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడు ఐక్యం అవుతుంది, మళ్ళీ ముందుకు పోతుంది. అనేకం నేను చట్టసభలో పనిచేసినాను, నాకు తెలుసు. చట్టం దేవుడు చేయడు, చట్టం ప్రభుత్వాలు చేస్తాయి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు చేస్తాయి. ఆ చట్టాలు ప్రజల కోసం చేయబడతాయి, ప్రజల అవసరాల కోసం చేయబడతాయి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేయబడతాయి తప్ప ప్రభుత్వాలు ప్రజల సమస్యలు జట్లం చేయడం కోసం ప్రభుత్వాలు ఏర్పడవు. గది నేను నేర్చుకున్నా. కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఏ చట్టాలు చేసినా అది చక్కగా చేస్తలేవు. ఆ చక్కగా లేకపోయినా కూడా అమలు చేయడం ఎక్కడలో లోపం ఉంది కాబట్టి, నిజాయితీ లేదు కాబట్టి, చిత్తశుద్ధి లేదు కాబట్టి, పేదలంటే భయం లేదు, ప్రజాస్వామ్యం అంటే భయం లేదు కాబట్టి దుర్మార్గంగా చిల్లరగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఇవాళ మనందరం పార్టీలు ఏమైనా కావచ్చు కానీ రాజకీయాలు ఉంటాం పోతాం. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఇల్లు కొనుక్కున్నాను కానీ మొదలుపెట్టి ఇల్లు జాగ కొనుక్కున్నాను కానీ మొదలుపెట్టి పంట పొలాల్లో ఉన్న వాళ్ళకు ఇలా సుఖం లేకుండా పోయింది. కాబట్టి ఆ సుఖాన్ని ప్రసాదించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా అని చెప్పి వాళ్ళు ఈ సభ పెట్టిండు. చేయని పక్షంలో ఏం జరగదు తప్పకుండా జరుగుతుందని చెప్పి నమస్కారం. చిన్న సూచన, ఇప్పుడు నేను మాట్లాడినవన్నీ ప్రభుత్వం మీద కాకపోతే అధికారుల మీదనా? కాదు కదా, ప్రభుత్వమే ఈ మార్పులు చేయాలని చెప్పిన చాలా నిర్దిష్టమైన ప్రతిపాదనలు పెట్టిన. ఈ నిర్దిష్టమైన ప్రతిపాదనలు ముందు మనం రిక్వెస్ట్ చేయవలసింది గవర్నమెంట్తో.